నెక్స్ట్ ఈ యొక్క శారీ ఏంటంటే ఫ్యాన్సీ శారీ అనమాట. ఈ యొక్క ఫ్యాన్సీ శారీకి బ్లూ కలర్ శారీకి మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ ఇచ్చాడు. మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. ఇదంతా కూడా కడీ బార్డర్ ఇచ్చాడు. కింద వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్స్ మోడల్ ఇచ్చాడు. ఇలా మనకు మధ్యలో ఫ్లవర్స్ మోడల్ ఇచ్చాడు. ఈ యొక్క మనకు బ్లూ కలర్ దానికి మధ్యలో ఏంటి అంటే మనకు గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ అనేటువంటి ఇచ్చాడు. ఇది వచ్చేసి కిందికి వచ్చేటువంటి బార్డర్. నెక్స్ట్ చూసినట్లయితే పైనకి వచ్చేటువంటి బార్డర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఇంతకుముందు ఇచ్చినటువంటి సేమ్ బార్డర్ బట్ చిన్నగా వస్తుంది అనమాట. ఈ యొక్క బార్డర్ అనేటువంటిది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని కూడా సేమ్ మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడు. ఈ యొక్క శారీ వచ్చేసి మనకు చాలా ఫ్యాన్సీగా చాలా ట్రెండీగా ఉంటుంది. ఈ యొక్క కలెక్షన్ అనేటువంటిది మనం చిన్న చిన్న పార్టీలకి తర్వాత ఫంక్షన్స్ కూడా కట్టుకున్నట్లయితే చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. మనం దీనికి మ్యాచ్ అయ్యేటువంటి జ్యువెలరీ తర్వాత మంచిగా రెడీ అయినట్లయితే చాలా డీసెంట్ గా ఉంటుంది. తర్వాత దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు ఇలా వస్తుంది. మనకు దీనికి వచ్చేసి పళ్ళు అనేటువంటి ఇలా ఇచ్చారు. ఇదంతా కూడా ఏంటి అంటే సెల్ఫ్ డిజైన్ వస్తుంది. మనకి ఏంటంటే పింక్ పైన గోల్డ్ కలర్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ వస్తుంది. సేమ్ మనకి బ్లౌజ్ తర్వాత పళ్ళు రెండు కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఇది మనకు మంచిగా నీట్ గా దీనికి మ్యాచ్ అయ్యేటువంటి బ్లూ కలర్ క్లాత్ తో మనము పైపింగ్ చేపించేసి మన డిజైనర్ వేర్ గా కుట్టించినట్లయితే బ్లౌజ్ చాలా రిచ్ గా ఉంటుంది. తర్వాత దీనికి వచ్చేసి పళ్ళు పార్ట్ ఇలా దానికి గొండలు ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. మనం ఈ యొక్క శారీ అనేటువంటిది చిన్న చిన్న ఫంక్షన్స్ కి తర్వాత మనకి చిన్న చిన్న పార్టీస్ కి కట్టుకున్నట్లయితే చాలా రిచ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా రన్నింగ్ లో ఉన్నటువంటి మోడల్ అనమాట. ఇదేంటంటే శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా రిచ్ గా ఉంటుంది. ఒకసారి చూడండి చాలా బ్రైట్ గా ఉంటుంది అనమాట శారీ అనేటువంటిది. దీనికి ఏంటంటే మనకి కాంబినేషన్ పింక్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2300 రూపీస్. ఇవన్నీ కూడా మేము పీవీటీలో తీసుకున్నాము. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లయితే మీకు లింక్ అయిపోయి డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. తర్వాత ఇంకొక శారీ తర్వాత ఈ శారీ కూడా మేము పీవీటీలో తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అనమాట. ఈ యొక్క ఎల్లో కలర్ శారీ పైన ఇలా రౌండ్ సర్కిల్స్ ఇచ్చాడు. కొన్నేమో మనకు సిల్వర్ కలర్ లో ఇచ్చాడు, కొన్నేమో సెల్ఫ్ కలర్ అంటే మనకు గోల్డ్ కలర్ లో ఇచ్చాడు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా రౌండ్ సర్కిల్స్ లో ఇచ్చాడు. తర్వాత దీనికి వచ్చేసి పళ్ళు బార్డర్స్ అనేటువంటిది ఇలా ఇచ్చాడు. బ్లూ మనకి ఎల్లో ఉంది కదా, ఎల్లోకి ఆపోజిట్ కాంబినేషన్ తో ఇచ్చాడు. అంటే ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో. ఈ యొక్క బార్డర్ లో ఏంటంటే తీగలు ఇచ్చాడు. ఈ తీగల పైన మనకి చిన్న చిన్న బడ్స్ తర్వాత లీవ్స్ లాంటి డిజైన్ ఇచ్చాడు. మధ్యలో వచ్చేసి మనకు సిల్వర్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ ఇచ్చాడు 2 లైన్స్. ఇది వచ్చేసి కింది బార్డర్ వస్తుంది. తర్వాత వచ్చేసి పైన బార్డర్ లో సేమ్ ఇలానే సిల్వర్ కలర్ లో ఉన్నటువంటి ఒక బార్డర్ ఇచ్చాడు. పైన కింద గోల్డ్ కలర్ ఉన్నటువంటి బార్డర్ ఇచ్చాడు. ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఇది ఒక కడీ బార్డర్ ఇచ్చాడు. దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూసాము. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చాడు. దీనికి ఏంటి మనము పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మనకి ఇప్పుడు బయట మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా ఫ్యాన్సీ బ్లౌజెస్, అలాంటివి వేసుకున్నట్లయితే దీనికి చాలా రిచ్ లుక్ వస్తుంది. అట్లా మంచిగా కూర్చున్నాను. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. మొత్తం అంతా రన్నింగ్ లో వచ్చేసి ఈ పార్ట్ మాత్రమే ఇలా డిజైనర్ చేశాడు. ఓన్లీ ఈ పార్ట్ మాత్రం పళ్ళులో ఇలా ఇచ్చాడు. మనకి ఏంటి అంటే మనకి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ కాంబినేషన్ తీసుకుని కాంట్రాస్ట్ తీసుకున్నటువంటి బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా రిచ్ గా ఉంటుంది. ఇది కూడా నేను పీవీటీలో తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకు ఫ్యాన్సీ శారీ అనమాట. చిన్న చిన్న కిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మనం బయటకి వెళ్ళినప్పుడు వేసుకున్నా కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. తర్వాత చాలా రిచ్ లుక్ వస్తుంది. చూడండి
దీనికి ఏంటంటే మనము ఇలా పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా రిచ్ గా ఉంటుంది. ఈ యొక్క శారీ ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్. ఇది కూడా పీవీటీలో తీసుకున్నాను. ఇది వచ్చేసి పీవీటీలోనే చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. పీవీటీ షాపింగ్ మాల్ ఏంటి అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఒక షాప్ లో ఉన్నటువంటి వెరైటీ ఇంకొక షాప్ లో ఉన్నాయి అనమాట. అక్కడ ఉన్నటువంటి పీవీటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే జనరల్ గా మనం ఒక షాప్ లో ఉన్నటువంటి వెరైటీ ఇంకో షాప్ లో ఉంటుంది కదా, కానీ పీవీటీ షాపింగ్ మాల్ లో మాత్రం ఒక షాప్ లో ఉన్నటువంటి కలెక్షన్ ఇంకొక షాప్ లో ఉన్న టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ మాత్రం ఒకసారి మీరు వెళ్ళినట్లు విజిట్ చేసినట్లయితే అక్కడ షాపింగ్ మాల్ ని ఇంకొకసారి చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే మనకు ఒక ప్లేస్ లో షాప్ నచ్చకపోతే శారీస్ మళ్ళీ ఇంకో వేరే వేరే షాపింగ్స్ వెళ్లాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది, తర్వాత పిల్లలతో ప్రాబ్లం అవుతుంది కదా. అలా కాకుండా ఒకటే కాంప్లెక్స్ లో చాలా షాప్స్ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు అలాంటి షాప్ విజిట్ చేస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ. ఈ శారీ వచ్చేసి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా. ఇది కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా రిచ్ గా ఉంటుంది. శారీ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ మనం కట్టుకున్నట్లయితే చాలా రిచ్ గా ఉంటుంది. దీనికి ఏంటి అంటే మనము కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయాలి. ఈ శారీ ఎలా ఉంటుందనే చూసాం మనము. శారీ వచ్చేసి అంతా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. తర్వాత కింది బార్డర్ వచ్చేసి ఇలా మనకు లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది. దీంట్లో ఏంటంటే జరీ ఏం రాదు, నార్మల్ సిల్క్ మనకు థ్రెడ్ తో ఉన్నటువంటి బార్డర్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొక బార్డర్ ఇలా బ్లూ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ వస్తుంది. మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి కదా, దాంట్లో మనము ఈ యొక్క ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ తో ఉన్నటువంటి కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకున్నట్లయితే ఈ శారీ మాత్రం చాలా రిచ్ గా ఉంటుంది. తర్వాత ఈ యొక్క శారీ అనేటువంటి పళ్ళులో ఎలా ఉంటుందో చూసాము. ఈ యొక్క శారీలో వచ్చేసి పళ్ళు అనేటువంటి ఇలా వస్తుంది. ఏంటంటే ఇలా మధ్యలో చెక్స్ ఇస్తూ మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి ఒక లైన్, తర్వాత ఆరెంజ్ కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి మరొక లైన్ వస్తుంది. ఈ రెండింటి లైన్ల మధ్యలో ఇంకా సన్న లైన్స్ ఇస్తాడు. ఆ సన్న లైన్స్ అనేటువంటి ఒకటేమో గోల్డ్ కలర్ తో ఉంటుంది, ఇంకొకటేమో ప్యారెట్ గ్రీన్ కలర్ తో ఉంటుంది. ఈ శారీ వచ్చేసి మనకి మనం వేసుకున్నట్లయితే చాలా రిచ్ లుక్ వస్తుంది. ఏంటంటే సింపుల్ గా శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. నాకు వచ్చేసి సింపుల్ గా ఉండేటువంటి శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను అందుకే మాక్సిమం సింపుల్ గా ఉండేటువంటి శారీస్ కట్టుకోవడానికే ఇష్టపడతాను. ఈ యొక్క శారీ వచ్చేసి చూసారా ఇలా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇలాంటి శారీస్ కి మనం ఏంటంటే స్టార్చ్ వేసుకున్నట్లయితే చాలా రిచ్ లుక్ వస్తుంది. చూడండి, దీనికి మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా రిచ్ లుక్ గా ఉంటుంది. ఈ యొక్క శారీ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి మేము నవీన్ హ్యాండ్లూమ్స్ లో తీసుకున్నాము. ఈ యొక్క శారీ ప్రైస్ వచ్చేసి 950 రూపీస్. మనకు వచ్చినటువంటి ప్రైస్ 850 రూపీస్. ఏంటంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు, 5% డిస్కౌంట్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకొక శారీ. ఈ శారీ కూడా లైట్ వెయిట్ శారీ. ఈ శారీ వచ్చేసి ఏంటి అంటే మనకి శారీ మొత్తం కూడా ఇలా మనకు లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది. తర్వాత బార్డర్ లో వచ్చేసి ఇలా ప్యారెట్ గ్రీన్ వస్తుంది. ప్యారెట్ గ్రీన్ పైన పింక్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ ఇస్తారు. ఈ యొక్క బార్డర్ లో ఏంటంటే బంచెస్ లాగా ఉంటుంది అనమాట. లతలు ఉంటాయి కదా, మనకు తీగలకు మధ్యలో ఫ్లవర్స్ ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ ఇచ్చారు. ఈ యొక్క బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారనమాట. ఏంటంటే ఇప్పుడు పెద్ద బార్డర్ అనేటువంటి చాలా ట్రెండీగా ఉంది కదా, చిన్న బార్డర్స్ కంటే పెద్ద బార్డర్ లో కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇదేంటంటే వన్ సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా ఇచ్చాడు. ఒక సైడ్ ఇలాంటి బార్డర్ ఇచ్చాడు, ఇంకొక సైడ్ ఇలాంటి బార్డర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది. తర్వాత బ్లౌజ్ కూడా దీనికి తర్వాత వచ్చేసి దీనికి పళ్ళు వచ్చేసి దీని యొక్క పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ ఏంటంటే సింపుల్ గా అనిపిస్తుంది కానీ మనం కట్టుకున్నట్లయితే చాలా రిచ్ లుక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, శారీ వచ్చేసి చాలా రిచ్ లుక్ గా ఉంటుంది. దీనికి కూడా మనము ప్యారెట్ గ్రీన్ మనకి ఏంటంటే ఎల్లో ఉంది కదా, పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా రిచ్ లుక్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఎలా ఉంటుందనే చూసాము. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేటువంటి ఇలా పింక్ కలర్ ఇచ్చాడు. నేనేమంటున్నానంటే ఈ యొక్క బ్లౌజ్ కి మనకి శారీలో వచ్చేసి ఈ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ ఉంది కదా, ఈ రెండింటి కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు బ్లౌజ్ అనేవి చాలా హైలైట్ గా అవుతుంది. మనము శారీస్ అనేటువంటి సింపుల్ గా ఉన్నా కానీ బ్లౌజ్ తో మంచి అట్రాక్షన్ వస్తుంది కదా, అలా మనం బ్లౌజ్ అనేటువంటి మంచిగా
డిజైన్ చేసుకోవాలి. చూడండి ఈ శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఈ యొక్క సింపుల్ గా ఉన్నటువంటి ఈ యొక్క డిజైనర్ శారీ వచ్చేసి దీని యొక్క ప్రైస్ 1600 రూపీస్.